ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం నేచర్ని కానీ ఆకాశాన్ని కానీ చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంటుంది, నేచర్ ఇంత అందంగా ఉంది, ఆకాశం అంత అద్భుతంగా కనిపిస్తుంది, మన జీవితంలో ఎప్పుడు రాబాయి అంత సంతోషం వచ్చేది అని. లోకం చాలా విచిత్రంగా ఉంటుంది. లోకంలో మనుషులు చాలా ఆశ్చర్యంగా ఉంటారు. మనకి కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు చేసుకున్న పాపం వాళ్ళే అనుభవిస్తున్నారు అంటారు. అదే వాళ్ళకి కష్టం వచ్చిందనుకోండి, దేవుడు రాసిన రాత ఏం చేయగలను, రాత ఇలా రాసింది అంటారు. ఎటు తిరిగి ఏది చేసినా గలగలా మాట్లాడేవాళ్ళు, మౌనంగా ఉండేవాళ్ళు అందరూ సఫర్ అవుతుంటారు. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఒకరికొకరు బాధ పెట్టుకోవడం. ఒక 3 గంటల సినిమా చూసి దాంట్లో ఉన్న స్క్రిప్ట్ ఏంటి, అందులో ఉన్న స్వభావం ఏంటి అని తెలుసుకొని వచ్చేస్తాం. కానీ ఆ దేవుడే మన అందరి జీవితాలను ఒక స్క్రిప్ట్గా కిందికి పంపించాడు. అలాంటి జీవితంలో ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండక ఒకళ్ళ మీద ఒకరు పడి ఏడుస్తూ ఉండడం ఎందుకురా బాయ్?